బీహార్ శాసనసభ ఎన్నికలు జరగబోతున్నటువంటి వేళ ఒక కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది ఆ రాష్ట్రంలో. మహాగఠబంధన్ నుండి చీఫ్ మినిస్టరియల్ క్యాండిడేట్గా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ని ప్రకటించడం జరిగింది. ఈ ఎన్నికల్లో మహాగఠబంధన్ మెజారిటీ సాధిస్తే ఆ కూటమి నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ని కూటమి ప్రకటించినటువంటి నేపథ్యంలో అయితే ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి అన్ని ప్రీ పోల్ సర్వేలలో బీహార్కి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాల్లో భాగంగా ఏ ప్రీ పోల్ సర్వే తీసుకున్నా, అది జాతీయ స్థాయి సర్వేలైనా రాష్ట్ర స్థాయి సర్వేలైనా, తేజస్వి యాదవ్కి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకూలమైనటువంటి తీర్పులే వస్తున్నాయి. అనుకూలమైనటువంటి విధంగానే ప్రీ పోల్ సర్వేల్లో తేలుతుంది. అయితే నితీష్ కుమార్కి ఈ విషయంలో తేజస్వి యాదవ్కి చాలా గ్యాప్ ఉంది. అంటే తేజస్వి యాదవ్ దరిదాపుల్లో కూడా ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేచర్గా ఆ రాష్ట్రంలో నిలవలేకపోతున్నారనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మహాగఠబంధన్ ఎన్డీఏ కూటమి పైన పైచేయి సాధించిందని చెప్పాలి. ఒక రాజకీయ వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగానే మనం దీన్ని భావించాలి. ఎందుకనంటే ముఖ్యంగా తేజస్వి యాదవ్ పట్ల యూత్లో పెరుగుతున్నటువంటి క్రేజ్ తేజస్వి యాదవ్ని తదుపరి ముఖ్యమంత్రిగా, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ప్రకటించటం వల్ల యూత్ ఓట్లను ఆకర్షించేటటువంటి అవకాశం ఒకటి ఉన్నది. రెండవది, మహాగఠబంధన్ కూటమి ఒక విధంగా ఎన్డీఏ కూటమిని ఛాలెంజ్ చేసినట్టుగానే చెప్పాలి. మా వైపు నుండి మేము ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాము, మరి మీ వైపు నుండి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని ఒక ఇరకాటంలో పెట్టేటటువంటి రాజకీయ ఎత్తుగడని మహాగఠబంధన్ కూటమి వేసినట్లుగానే చెప్పాలి. ఎందుకు అనంటే 2020లో బీహార్ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఎన్డీఏ కూటమి తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఆనాడు ప్రకటించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలోనే మళ్ళీ ఎన్డీఏ గెలిస్తే ముఖ్యమంత్రి నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతాడనేటటువంటి ఒక స్పష్టమైన ప్రకటన చేసింది. కానీ ఇప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు అటు జేడీయూ కానీ ఇటు బీజేపీ కానీ సరి సమానమైనటువంటి సీట్లలో పోటీ చేస్తున్నారు. 101 శాసనసభ స్థానాల్లో రెండు పార్టీలు పోటీ చేస్తున్నాయి. కానీ మళ్ళీ గెలిస్తే నితీష్ కుమారే ముఖ్యమంత్రి అని ఎన్డీఏ కూటమి కానీ భారతీయ జనతా పార్టీ కానీ ప్రకటించలేదు. కానీ 2020లో మాత్రం ఒక స్పష్టంగా ప్రకటించారు, ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అవుతారన్నారు. కానీ నితీష్ కుమార్ పార్టీ గెలిచింది కేవలం 48 స్థానాలు అయితే 2020లో భారతీయ జనతా పార్టీ 74 శాసనసభ స్థానాలు గెలిచి రెండవ అతిపెద్ద పార్టీగా బీహార్లో ఎమర్జ్ అయింది. కానీ 74 స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి కాకుండా 48 శాసనసభ స్థానాలు కేవలం గెలిచినటువంటి నితీష్ కుమారే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈసారి ఆ ప్రమాదం లేకుండా భారతీయ జనతా పార్టీ తన ఆప్షన్స్ను ఓపెన్ చేసి పెట్టుకుంది. ఇది మహారాష్ట్ర ఫార్ములాని మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. మహారాష్ట్రలో కూడా ఏక్నాథ్ షిండే శివసేనను చీల్చినప్పుడు ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేశారు. కానీ మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు 2024లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ మళ్ళీ ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రి చేయకుండా 134 శాసనసభ స్థానాలు, అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీని సాధించినటువంటి భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రిగా చేశారు. అంటే ఏక్నాథ్ షిండేని ముఖ్యమంత్రిగా చేయకుండా దేవేంద్ర ఫడ్నవీస్ని చేశారు. మరి అదే ఫార్ములాని బీహార్లో కూడా అనుసరిస్తారా అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో బీహారీ ప్రజల ముందున్నటువంటి ఒక ఆప్షన్ ఏంటంటే నితీష్ కుమార్ తర్వాత బీహార్కి కనపడుతున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తేజస్వి యాదవ్ మాత్రమే. అందుకే బీహార్కి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందని అంటే తేజస్వి యాదవ్కి 40% దాకా మెజారిటీ, 40% ప్రజలు యాక్సెప్టెన్స్ ఇస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇది మహాగఠబంధన్ కూటమికి కలిసి వచ్చేటటువంటి అంశంగానే మనం చూడాలి. 1990 నుంచి 2005 వరకు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి అప్రతిహతంగా 15 సంవత్సరాలు బీహార్ని పరిపాలించారు. తరువాత నితీష్ కుమార్ 2025 నుంచి 2025 వరకు, అంటే దాదాపు 20 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా నితీష్ కుమారే బీహార్కి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో బట్ నితీష్ కుమార్ శకానికి ముగింపు పలకబోతున్నాయా ఈ ఎన్నికలు అనేటటువంటి ఒక అనుమానం కూడా చాలా స్పష్టంగా వస్తుంది.
ముఖ్యమంత్రిగా గెలవటానికి ఎక్కువ అవకాశాలు తేజస్వి యాదవ్కు ఉన్నట్లుగానే కనపడుతుంది. 2020లోనే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి. కానీ తేజస్వి యాదవ్కు సంబంధించినటువంటి మహాగఠబంధన్ కూటమి కేవలం 110 శాసనసభ స్థానాల్లో విజయం సాధించింది. అంటే ముఖ్యమంత్రి పీఠానికి అధికారానికి 12 అడుగుల దూరంలో తేజస్వి యాదవ్ నిలబడిపోయాడు 2000 సంవత్సరంలోనే. కానీ ఈసారి అలాంటి అవకాశాలకు అలాంటి తప్పులు దొరకకుండా మహాగఠబంధన్ కూటమి ముందుకు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. అయితే అభ్యర్థుల ఎంపికలోనూ తర్వాత సీట్ల పంపకాలను పెద్ద గందరగోళం ఏర్పడినప్పటికీ కూడా మహాగఠబంధన్ కూటమి వేసినటువంటి ఒక రాజకీయ పాచిక ఎత్తుగడ ఏంటి అని అంటే తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం. అది ఖచ్చితంగా మహాగఠబంధన్ కూటమికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది. గత 2020 ఎన్నికల్లో బీహార్లో ఆర్జేడీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 75 శాసనసభ స్థానాలు గెలిచింది. దాంతోపాటు మరొక 10-15 శాసనసభ స్థానాల్ని ఈసారి అదనంగా గెలవగలిగితే ఆర్జేడీ ఖచ్చితంగా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేటటువంటి అవకాశాలే ఉన్నాయనేటటువంటి అవి. రెండు కూటమిల మధ్య నువ్వా నేనా అనేటటువంటి స్థాయిలో పోటీ జరుగుతుంది. అయితే కొంచెం ఉన్నటువంటి ప్రీపోల్ సర్వేస్లలో ఒక 2% అదనపు బలం ఎన్డీఏ కూటమికి ఉన్నప్పటికీ కూడా తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ 2% అనుకూలత ఎన్డీఏకి నిలబడుతుందా అనేటటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి మహాగఠబంధన్ కూటమిలోకి కొత్త పార్టీలు రావటం, 6 పార్టీలతోటి మహాగఠబంధన్ కూటమి కూడా బలంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో బీహారీ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లుగా మనకి కనపడుతుంది. ఆ మార్పు నితీష్ కుమార్ నుండి తేజస్వి యాదవ్కి అధికారం బదలాయించబడుతుందా అనేది నవంబర్ 14న తుది ఫలితాలలోనే తేలేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. తేజస్వి యాదవ్ లాంటి ఒక యువ నాయకుడు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆర్జేడీ పైన జంగిల్ రాజ్ అనేటటువంటి ముద్ర ఉన్నప్పటికీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్కి ఆర్జేడీ సిద్ధాంతాలకు భిన్నంగా తేజస్వి యాదవ్ వ్యవహరిస్తున్నారనే విషయాన్ని గమనించాలి. అక్టోబర్ 22 నాడు తేజస్వి యాదవ్ బీహార్లో ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. ముఖ్యంగా జీవికా దీదీలకు 1,45,00,000 మంది పనిచేస్తున్నటువంటి స్వయం సహాయక బృందాలకు మహిళలకి 30,000 రూపాయల ప్రతి నెల శాలరీని తను ప్రకటించినటువంటి సందర్భంలో మహిళా ఓట్లపైన కూడా టార్గెట్ చేసినట్టుగా కనపడుతుంది. ఒకవైపు సాంప్రదాయక ఓట్లైనటువంటి యాదవ్ ముస్లిం ఓట్లతో పాటు మహిళా ఓట్లు తర్వాత యువత ఓట్లు గనక మహాగఠబంధన్ కూటమికి కలిసి వస్తే రాబోయేటటువంటి శాసనసభ ఎన్నికల్లో మహాగఠబంధన్ కూటమి గెలవటము, తేజస్వి యాదవ్ బీహార్కి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం నవంబర్ 14 నాడు ఫలితాలు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వస్తాయా, ఆర్జేడీ కూటమి మహాగఠబంధన్ కూటమికి అనుకూలంగా వస్తాయా, తేజస్వి యాదవ్ మరొకసారి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం వెయిట్ చేయాలన్నా లేకపోతే ఈసారే బీహారీ ప్రజలు వాళ్ళకి తేజస్వి యాదవ్కి అవకాశం ఇస్తారనేది తుది ఫలితాలు నవంబర్ 14న వెలువడేటటువంటి ఫలితాల్లో తేలబోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీహారీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 20 సంవత్సరాలుగా బీహార్ని పరిపాలిస్తున్నటువంటి నితీష్ కుమార్ నుండి తేజస్వి యాదవ్ తదుపరి ముఖ్యమంత్రి అయితే ఒక యువ నాయకత్వానికి బీహారీ ప్రజలు పట్టం కట్టినట్టు అవుతుంది. ఇప్పటికైతే మహాగఠబంధన్ కూటమి ఒక రాజకీయ బలమైన ఎత్తుగడ వేసింది. అది మహాగఠబంధన్ కూటమి విజయ అవకాశాలని మెరుగుపరుస్తుందనే చెప్పాలి.